అందరికీ ఉగాది అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఈ కొత్త ఇయర్లో కొత్త బ్యాంగిల్ సెట్ డిజైన్ అయితే నేను చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కస్టమర్ వచ్చేసి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఒక మంచి హెవీ లుక్ ఉన్న బ్యాంగిల్స్ అయితే రెడీ చేయమన్నారు. సో మనకి హెవీ లుక్ రావాలంటే జనరల్గా రెయిన్ స్టోన్ కుందన్స్ యూజ్ చేస్తే చాలా బాగా ఉంటుంది అండ్ గ్రాండియర్ లుక్ అయితే వస్తుంది. సో నేను రెయిన్ స్టోన్ కుందన్స్తో పాటు గ్లాస్ కుందన్స్ అండ్ సెరామిక్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. చాలా వరకు మనం బ్యాంగిల్స్ చేసేటప్పుడు ముందు అనుకున్న డిజైన్ కంటే కొంచెం డిఫరెంట్గానే చేస్తా. నేనైతే అలాగే చేస్తా. నాకు వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా కొత్తగా ఐడియాస్ అయితే వస్తుంటాయి. లేదా ఒక్కోసారి మనకి స్పేస్ అనేది అయితే సరిపోదు, మనం అనుకున్న దానికంటే చిన్నగా ఆర్ పెద్దగా వస్తుంది. సో ఆ స్పేస్ని ఫిల్ చేయడానికైతే డిజైన్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. డిజైన్ అయితే చేంజ్ చేసుకోవాలి కానీ టోటల్ బ్యాంగిల్ అయితే వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈచ్ బ్యాంగిల్స్కి మనం ఎంత టైం ఇస్తామో మనకే తెలుస్తుంది అండ్ దీనికి చాలా పేషెన్సే అయితే ఉండాలి అండ్ డిస్ట్రాక్షన్ అయితే ఈజీగా వస్తుంది. బట్ ఇలా బ్యాంగిల్ వేస్ట్ అయినప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోయి వెంటనే ఇంక ఇది రావట్లేదు అని అయితే వేస్ట్ చేసుకోవద్దు. దాన్ని మనం టర్న్ అవుట్ చేసుకోవాలి కొంచెం మోడిఫికేషన్స్ చేసి. నేను ఎలా చేస్తున్నానో చూడండి అండ్ అవుట్పుట్ చూసాక నాకు మైండ్లో అయితే ఒక థాట్ వచ్చింది, అదేంటో షేర్ చేసుకుంటాను, వింటూ చూడండి. జనరల్గా మనం ఉన్న ఫీల్డ్లో నుంచి ఇంకో కొత్త ఫీల్డ్లోకి స్టెప్ తీసుకున్నప్పుడు మనకి డైలీ ఉండే ఒకటే ఒక థాట్, నేను తీసుకున్న స్టెప్ కరెక్టేనా, ఈ స్టెప్ వర్తేనా, దీంట్లో అసలు కెరీర్ ఉంటుందా, రాంగ్ డెసిషన్ ఏమైనా తీసుకున్నానా, ఆపేద్దామా, ఇంకా కొంచెం టైం తీసుకుందామా, ఇవే ఆలోచనలు వస్తాయి. నాకు కూడా అలాగే ఉంటుంది. నా ఫీల్డ్ అయితే ఇది కాదు, నాది ఒక 9 to 5 జాబ్, మంత్లీ శాలరీ వస్తుంది, ఒక సింపుల్ లైఫ్. సో ఇప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చాక డైలీ ఒకటే థాట్ ఉంటుంది. వర్క్ చేయనప్పుడు మనకి కంపల్సరీ వచ్చే థాట్ ఒకటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఇది వర్తేనా, మనం తీసుకున్న డిసిషన్ కరెక్టేనా, అసలు ఇది చేద్దామా ఆపేద్దామా, చెయ్యాలా అవసరమా, ఈజీగా జాబ్ చేసుకునేదాన్ని కదా అవసరమా మనకి ఇవన్నీ అని ఇది ఒకటే థాట్ వస్తుంది. బట్ ఏదైనా వర్క్ చేశాక దాని అవుట్పుట్ చూసుకున్నప్పుడు అనిపిస్తుంది, అబ్బా నేనేనా ఇది చేసింది, ఇంత బాగా చేసానా అని మనకే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాకైతే వస్తుంది. నేను ఒక చిన్న ఇయర్ రింగ్స్ చేసినా చాలు, నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది, అబ్బా నేనేనా చేసింది ఇది అని ఒక 100 times అయితే చూసుకుంటాను. అది వస్తే చాలు మనకి, అది జాబ్లో అయినా సరే ఇంకేదైనా సరే మనకి నచ్చింది చేసినప్పుడు ఆ ఫీలింగ్ వస్తే చాలని నాకు అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా సడన్గా ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు రిగ్రెట్ అయితే అవ్వకండి. ఒకవేళ ఫెయిల్ అవుతే ఒక లెసన్ అంతే, బట్ ఎప్పుడు రిగ్రెట్ అయితే అవ్వకండి. అదొకటి నాకు షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈ బ్యాంగిల్స్ అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరే ఉంచేసుకోవాలనిపించింది, బట్ కస్టమర్ది కాబట్టి చేయాలి తప్పదు. బట్ ఫ్యూచర్లో అయితే నేను డెఫినెట్గా సేమ్ డిజైన్ అయితే కస్టమైజ్ చేసుకుంటాను. అంత బాగా నచ్చింది నాకు. సో అవుట్పుట్ చూసాక మీకేమనిపించిందో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీకు బాగా నచ్చిందా అని అయితే. సో అదైతే మర్చిపోకండి, ఎందుకంటే నా వర్క్ నాకు ఎలా అయినా నచ్చుతుంది, నేను చేశాను కాబట్టి. అవతలి వాళ్ళు చెప్తేనే నాకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. సో ముందు అవుట్పుట్ అయితే చూసేయండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.
హియర్ ఇట్ ఈస్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్? నాకైతే బాగా నచ్చింది. ఎక్కువ హైప్ ఇచ్చాను అనిపిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. నా వర్క్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.